నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ దేశానికి కువైట్ భారీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే, తమ భూభాగం పైన ఇరాన్ పదే జరుపుతూ ఉన్న దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు జాతీయ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాల యొక్క దారుణమైన ఉల్లంఘనగా పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం తమకు సహజంగా ఉన్న ఆత్మరక్ష హక్కును కువైట్ పునరుద్ఘాటించింది. జెనీవాలో జరిగిన 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు సమావేశంలో ఐక్యరాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలతో కువైట్ శాశ్వత ప్రతినిధి రాయబారి నాసర్ ఆల్ హైన్ గారు తన యొక్క ప్రసంగంలో తన వైఖరిని వివరించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కువైట్ క్రమబద్ధమైన మరియు పదే జరిగే లక్షిత దాడులను ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి, బుధవారం తెల్లవారుజామున జరిగిన తాజా ఘటన కూడా ఇందులో భాగమని చెప్పేసి నాజర్ గారు తెలిపారు. పౌరులు మరియు కీలక మౌలిక సదుపాయాలపైన దాడులను ఖండిస్తూ జారీ చేసిన పలు అంతర్జాతీయ తీర్మానాలను ఉటంకిస్తూ ఇటువంటి చర్యలు కువైట్ దేశం యొక్క సార్వభౌమాధికారం మరియు అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి ఆయన నొక్కి చెప్పారు. హార్ముజ్ జలసంధిలోని పరిమాణాలతో సహా పెరుగుతూ ఉన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు ప్రపంచ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు మరియు పౌరులపైన తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చని చెప్పి ఆయన హెచ్చరించారు. ఇటువంటి దాడులను అరికట్టడానికి పౌరుల రక్షణ, కార్మికుల హక్కులు మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో సహా అంతర్జాతీయ సమాజం తమ చట్టపరమైన మరియు నైతిక బాధ్యతలను స్వీకరించాలని చెప్పేసి కువైట్ రాయబారి ప్రపంచ దేశాలను కోరారనమాట. ప్రస్తుతం కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులు అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి, ఈ దాడులను ప్రపంచ దేశాలు కలగజేసుకోవాలని ఆపాలని చెప్పేసి కువైట్ రాయబారి కోరారు. మరి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.